లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్యాన్సర్ ప్రాణాంతకమైన మహమ్మారి. ప్రతి ఏడాది అనేక మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇందుకు సంబంధించి క్యాన్సర్ని నయం చేసేందుకు సరికొత్త వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా రష్యా ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. అసలు ఈ mRNA వ్యాక్సిన్ అంటే ఏంటి, దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఇది ఏ క్యాన్సర్లను క్యూర్ చేస్తుంది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. మనతో పాటు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు డాక్టర్ పవన్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఏడాదికి మనకు క్యాన్సర్ కేసులు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అయితే రష్యా ప్రభుత్వం ఏదైతే ఇటీవల వెల్లడించిందో తాము ఒక mRNA వ్యాక్సిన్ అనేది కనిపెట్టామని, అసలు ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా క్యూర్ చేస్తుంది? ఇప్పుడు వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే మనకి ఏదన్నా డిజీజ్ వచ్చే ముందు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి. ఇన్ఫెక్షన్స్ అనేది ఒక పలానా కారణం వల్ల వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్స్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్, అది ఒక వ్యాధిని తెప్పిస్తుంది మనకి. సో ఆ వ్యాధిని రాకుండా, దాని ఇంటెన్సిటీ తగ్గించడానికి, ఆ రాకుండా ఉండడానికి మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి అనేది ఏదైతే ఉంటుందో దాని పవర్ పెంచడానికి వ్యాక్సిన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో వచ్చే చాలా ఇన్ఫెక్షన్స్కి మనం టీకాలు ఇవ్వడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలియో అనేది ఒక వైరస్ వల్ల వచ్చేది. సో ఆ పోలియో బారిన పడిన వాళ్ళందరూ పడకుండా ఉండడానికి మనం ముందే చిన్న డోసులో వ్యాక్సిన్ అనేది ఇస్తాం. పోలియో చుక్కలని, ఇంజెక్షన్స్ అని, ఇలా రకరకాలుగా, సో దట్ వాళ్ళకి ఆ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది అని. సేమ్ అదే సిమిలర్ థింగ్స్లో అది క్యాన్సర్లో కూడా చాలా ఉపయోగంలో ఉంది. ఎలాగా ఉంది అంటే సర్వైకల్ క్యాన్సర్స్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్స్ అనేది చాలామందిలో అది రావడానికి గల కారణం ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాం. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి, ఆర్ దీర్ఘకాలికంగా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ. సో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళకి సోకక ముందే మనం కనుక ఈ వ్యాక్సిన్స్, అంటే హెచ్పివి వ్యాక్సిన్ అని ఆల్రెడీ అందుబాటులో ఉంది. సో హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది ఇన్సిడెన్స్ తగ్గుతుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రిడామినెంట్గా రావడానికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అని తెలుసు. కానీ చాలా వరకు క్యాన్సర్స్లో మనకి జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం, అంటే జన్యుపరమైన మార్పులు జరగడం వల్ల ఈ పలానా కారణం వల్లే ఈ పలానాది జరిగిందని చెప్పడం కష్టం. అంటే ఈ స్పెసిఫిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వీళ్ళకి వచ్చింది అని చెప్పే టెక్నాలజీ లేదు. బట్ ఈ mRNA క్యాన్సర్స్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే, ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ మన బాడీలో సెల్స్ మల్టిప్లై అవ్వడం, అంటే ఒక సెల్ కాస్త 10 సెల్లులు అవ్వడం, 10 కాస్త 100 అవ్వడం, 100 అయినవి ఆగకుండా అలా పెరిగిపోతూ ఉండడాన్ని క్యాన్సర్ అంటాం. అండ్ ఈ క్యాన్సర్ అనేది వేరే భాగాలకి, వేరే ఇతర ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ప్రాణాంతకం. సో అలా సెల్స్ పెరుగుతున్నప్పుడు మన బాడీ దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏదో అబ్నార్మల్గా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు గూగుల్ మ్యాప్స్ పోలీస్ వాళ్ళకో ఎలా అయితే తెలుస్తుంది ఇక్కడ జామ్ అయిపోయింది అన్నట్టు, అలా మన బాడీలో ఏదన్నా కంట్రోల్ తప్పి ఉన్నప్పుడు అది తెలియాలి. కానీ సాధారణంగా తెలియదు. అందుకనే క్యాన్సర్ చాలా వరకు ఎర్లీ స్టేజెస్లో అసలు సిమ్టమ్స్ అనేవి ఎవరికి ఉండవు, ఎందుకంటే అది కంట్రోల్ సిస్టమ్ లేదు. సో ఈ mRNA అనేది ఏంటంటే, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో అవి ప్రతి సెల్ మీద రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్సే వాటిని ఐడెంటిఫై చేయాలి. ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వడం వల్ల అవి ఐడెంటిఫై చేయడం ఒకటి, దాన్ని రాకుండా నయం చేయడానికి ఉంటుంది. అండ్ ఈ mRNA వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి, అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ డెవలప్ అవుతున్న దాంట్లో ఇప్పుడు మీరు అడిగిన రష్యా దాంట్లో ఏంటంటే మెరక్ గ్రూప్ అనేది గ్రూపు, వాళ్ళు ఈ మెలనోమా అంటే స్కిన్లో మెలనోమా అనే ఒక క్యాన్సర్కి ఈ mRNA మళ్ళీ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ రాకుండా ఉండడానికి వాళ్ళకి అప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చే అవకాశం, రికరెన్స్ రేట్స్ అంటాం దాన్ని, ఆ రికరెన్స్ రేట్ని బాగా తగ్గించేది అనేది వాళ్ళ పాయింట్. ఓకే. అయితే ఇప్పుడు ఈ mRNA వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను నయం చేయదు, మళ్ళీ రాకుండా ఉండేందుకు, మనకు క్యాన్సర్ వస్తుంది అని తెలిపేందుకు ఇది ఉపయోగపడుతుంది అంటారు. అంటే ఈ mRNA వ్యాక్సిన్ ఇప్పుడు ఎవరికన్నా ఒక క్యాన్సర్ వచ్చింది, తగ్గిపోయింది, సో వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో ఎక్కువగా వాడారు mRNA వ్యాక్సిన్. అది కనుక ప్రాపర్గా పనిచేస్తుంది, ఆర్ దాని మీద మనకి డేటా వచ్చింది, ఎవిడెన్స్ వస్తుంది అంటే అప్పుడు అస్సలు రాని వాళ్ళకు కూడా దాన్ని ఉపయోగించవచ్చు. బట్ ఇదేంటి అన్ని క్యాన్సర్లకి అలాగే వర్తిస్తుందా, సేమ్ ఎఫికసీతో వర్క్ చేస్తుందా, అంతే ప్రివెంట్ చేస్తుందా అనేది డేటా ఇంకా లేదు, అంటే అంత సాలిడ్ ఎవిడెన్స్ లేదు. అయితే ఇప్పుడు అక్కడి టీం ఏదైతే కనిపెట్టిందో వ్యాక్సిన్, ఇది ఓన్లీ చర్మ సంబంధిత క్యాన్సర్కి సంబంధించింది అంటారా, లేదంటే వేరే రకాల క్యాన్సర్లని కూడా ఇది ప్రివెంట్ చేస్తుందా?
ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేసింది అయితే మెలనోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ దీంట్లో రీసెర్చ్ జరుగుతుంది అనేది ఉంది. మెలనోమాలో పనిచేస్తుంది అనడానికి కూడా ఒక స్టడీస్ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ స్టడీస్ అనేది ప్రపంచం మొత్తం కూడా మనకి అలాంటి సిమిలర్ ట్రయల్స్ జరిగి దాని ఎఫికసీ వస్తే అప్పుడు అది అందుబాటులోకి అనేది వస్తుంది. ఆ ట్రయల్స్ అన్ని జరగడానికి జనరల్గా టైం పడుతుంది. ఓకే, సో నార్మల్గా ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది మన భారతదేశంలో కూడా అందుబాటులో ఉందా, లేదంటే అందుకు అనుగుణంగా అంటే సిమిలర్ వ్యాక్సిన్ కూడా ఏదైనా అందుబాటులో ఉందా? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏమీ లేదు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేది ఇంకా ట్రయల్ బేస్డ్ వర్షన్స్లోనే ఉన్నాయి. వాటికి వన్స్ ఆ గైడ్ లైన్ వచ్చింది, దే ఆర్ క్వైట్ ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ XYZ క్యాన్సర్స్ అనే ఏదన్నా మనకి నిరూపణ అయితే డెఫినెట్లీ ప్రతి కంట్రీలోనూ అవి వస్తాయి. ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, ఏ కంపెనీస్ అయినా సరే. బట్ అది ప్రాపర్గా పనిచేస్తుంది అనేది తెలియడానికి మనకి ఎవిడెన్స్ కావాలి ఫస్ట్. ఇది ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉంది. దీని ప్రతి దాంట్లో phase 1, phase 2, phase 3 ట్రయల్స్ అని ఉంటాయి. ఆ ట్రయల్స్లో బెనిఫిట్స్ అనేవి ఉన్నాయా లేవని టెస్ట్ చేస్తారు. అలా టెస్ట్ చేసి ఇది గైడ్లైన్గా మారితే మాత్రం అప్పుడు ఏ కంట్రీస్, ఎనీ కంట్రీ విల్ స్టార్ట్ డెవలపింగ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్. ఆ ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ అది అన్ని క్యాన్సర్లకి పనిచేస్తుందా, లేకపోతే పలానా ఒకే క్యాన్సర్కి పనిచేస్తుందా, అసలు క్యాన్సర్ని కంప్లీట్గా రాకుండా ప్రివెంట్ చేస్తుందా, లేకపోతే వచ్చిన క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తుందా, ఈ క్వశ్చన్స్కి సాలిడ్ ఆన్సర్స్ అయితే కావాలి. సో అది ఇంకా ట్రయల్ బేస్లోనే ఉంది కాబట్టి వాడుకలో ఈరోజు తెచ్చి అదేదో చిన్న ట్యాబ్లెట్ మనం వేసేసుకుంటే రేపటి నుంచి రాదు అనే అంత ఎవిడెన్స్ అయితే లేదు. సో నార్మల్గానే క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది ఖర్చుతో కూడుకున్నది. సో ఒకవేళ అంటే ఇప్పుడు రష్యా ప్రభుత్వం ఏం చెప్పింది, 2025 స్టార్టింగ్లోనే మేము అక్కడి ప్రజలకి దాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పింది. ఇఫ్ ఇన్ కేస్ అది మళ్ళీ మన భారతదేశానికి కూడా వస్తే ఆ వ్యాక్సిన్ ఖరీదు ఎంత ఉండొచ్చు అంటారు? మామూలుగా ఇటువంటి వాటికి ఖర్చు ఏ విధంగా ఉంటుంది? అంటే అది డిపెండ్స్, వాళ్ళు ఏ కంపెనీ తీసుకుంది, అది ఎంత ఖర్చుతో కూడుకుంది, పర్ హెడ్ ఎంత పడుతుంది అనేది చెప్పడం కష్టము. బట్ ఓవరాల్గా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటే, అంటే ఇప్పుడు ఎన్ని కొత్త మందులు వచ్చినా దాంట్లో కాస్ట్లీయెస్ట్ ఉంటాయి, దాంట్లో చీపెస్ట్ ఉంటాయి, ఎంత ఎఫికసీ అది అందుబాటులో ఉంటుందన్న దాన్ని బట్టి తెలుస్తుంది. అంత స్పెసిఫిక్గా చెప్పడానికి ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో ఆ డేటా అనేది అయితే లేదు. ఓన్లీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉంది, అది మెలనోమాలో పనిచేస్తుంది అన్నంత వరకే మనకు ఉంది. మెలనోమా అనేది చాలా క్యాన్సర్స్లో ఒకటి. సో మిగిలిన క్యాన్సర్స్లో కూడా మనకి ఆ డేటా వస్తేనే దాన్ని మనం చెప్పగలుగుతాం. సో నార్మల్గా మనం కోవిడ్ వచ్చినప్పుడు కూడా వ్యాక్సిన్స్ తీసుకున్నాము. అయితే అప్పటికి అది క్యూర్ అయినా సరే తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు బయటపడ్డాయి. సో ఈ వ్యాక్సిన్కి సంబంధించి కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది అంటారా? బాడీలోకి వెళ్ళాక ఇది అంటే పనితీరు వేరే ఆర్గాన్స్ మీద కూడా ప్రభావం చూపించే ఏదైనా ఉందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఏంటంటే ప్రోటీన్ లెవెల్లో పనిచేస్తాయి. అంటే జీనోమ్ని ఆల్టర్ చేసే కెపాసిటీ వీటికి కొంచెం తక్కువ ఉంటుంది. సో టెక్నికల్లీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చి లైక్ మనుషులు వాడడం అంటూ మొదలుపెట్టిన ఆర్ ఈవెన్ ట్రయల్స్లో కూడా మనకు ఆ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేది తక్కువ ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో ఇది ఏజ్ గ్రూప్స్ వైజ్గా ఏమైనా ఉంటుందా? అంటే దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా ఈ వ్యాక్సిన్ తీసుకోవడంలో? అంటే ఇప్పుడు ఈ phase 3 ట్రయల్స్ అన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ట్రయల్ బేసిస్లో జనరల్గా 18 to 65కి ఫస్ట్ చేస్తారు. చేసి వాటి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత దే విల్ గో ఫర్ 65+ ఆర్ 18 బిలో. సో వన్స్ అది తెలిస్తే అప్పుడు మిగిలిన వాళ్ళకి పనిచేస్తుందా లేదా. జనరల్గా క్యాన్సర్ రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఏజింగ్. అంటే వయసు పెరగడమే క్యాన్సర్కి రావడం. సో ఇది ఎఫికసీ ఉంటే పెద్దవాళ్ళలో ఎక్కువ ఉండాలి. సో నార్మల్గా మనం వ్యాక్సిన్స్ చూస్తూ ఉంటాం కదా. సో ఒక వ్యాక్సిన్ మనం తీసుకున్న తర్వాత అది ఎన్ని రోజులకు మనలో పనిచేయడం అనేది ప్రారంభిస్తుంది? లైక్ ఇది క్యాన్సర్ రాబోతుంది, మీ హెల్త్ ఇట్లుంది అనేది మనకి ఎట్లా బయటపడుతుంది? అంటే క్యాన్సర్ రాకుండా ఉండడమే కదా అది. సో ఇప్పుడు అది పనిచేసిందా అంటే లైక్ తెలియాలి అన్నప్పుడు మినిమంలో మినిమం మనకి టైం పీరియడ్ అనేది ఉంటుంది. అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి, జనరల్గా 1 or 2 years ఆర్ 1 year 9 months మళ్ళీ బూస్టర్ తీసుకోవాలి. ఈ టైప్లో దీనికి స్పెసిఫిక్ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అనేవి అసలు ఇంకా అది ట్రయల్ బేసిస్లోనే ఉంది కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఏమీ లేవు. బట్ ఒకవేళ ఉంటే మాత్రం టెక్నికల్లీ ఆ గైడ్లైన్ ప్రకారమే మనం బూస్టర్ డోసెస్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది మళ్ళీ డిబేటబుల్ క్వశ్చన్. బికాస్ చిన్నపిల్లలకి ఇస్తే ఒకలాగా, పెద్దవాళ్ళకి ఇస్తే ఒకలాగా కదా, అందుకని. సో ఈ మధ్య కాలంలో మనకు క్యాన్సర్ కేసులు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. సో ప్రజెంట్ ఎన్ని రకాల క్యాన్సర్లు అనేవి ఉన్నాయి? అండ్ ఏజ్ గ్రూప్స్ వైజ్గా చూసుకున్నా లేదంటే జెండర్ వైజ్గా చూసుకున్నా ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? బాడీలో చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. వాటన్నిటికీ క్యాన్సర్ రావచ్చు. బట్ మనం మోస్ట్ కామన్గా చూసేది ఏంటి అంటే లంగ్ క్యాన్సర్స్, ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ గర్భసంచి క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ అంటాం,
అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో చాలా ఎక్కువగా కనిపించేది అయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. ఈ వీటిలో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్కటి ఎక్కువ వచ్చే లైక్ ఒక కారణం వల్ల ఎక్కువ వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓరల్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎక్కువ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ టొబాకో, ఆల్కహాల్ అండ్ గుట్కా, టొబాకో చూయింగ్. ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో ఆ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందులో మనం చూసేది జీబీ సల్కస్ అంటాం. అంటే నోట్లో టంగ్కి ఈ దవడకి మధ్యలో ఉండే ప్లేస్ని జీబీ సల్కస్ అంటాం. వాళ్ళు అక్కడే ఎక్కువగా టొబాకో చూ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్లేస్లోనే జీబీ సల్కస్ ట్యూమర్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం వాళ్ళకి. జనరల్గా అది ఎక్కువగా స్మోకింగ్ కానీ ఎక్కువగా ఈ హ్యాబిట్స్ ఉండే వాళ్ళల్లోనే ఎక్కువ వస్తుంది. ఈ హ్యాబిట్స్ అసలు ఏం లేవు, నాకు అసలు ఏమీ రాదు అనేది చాలా తక్కువ. అంటే పర్సంటేజ్ వైజ్ ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకే ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ సిమిలర్లీ లంగ్ క్యాన్సర్స్ కూడా, లంగ్ క్యాన్సర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. దాంట్లో ప్రిడామినెంట్లీ మనం స్మోకింగ్ అసోసియేటెడ్ లంగ్ క్యాన్సర్సే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవి కాకుండా కొంచెం రెడాన్ ఎక్స్పోజర్ కానీ, యాస్బెస్టాసిస్ ఎక్స్పోజర్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, ఇలా రకరకాల కారణాలు. అండ్ గర్భాశయానికి వస్తే సర్వైకల్ క్యాన్సర్కి డైరెక్టిస్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటాం. అలాగే స్టమక్ క్యాన్సర్స్లో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ పెద్ద పేగు క్యాన్సర్స్ కూడా బాగానే ఎక్కువ చూస్తూ ఉంటాం. పెద్ద పేగు క్యాన్సర్స్కి ప్రిడామినెంట్గా ఏంటంటే వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్, అంటే ఫుడ్ డైట్ సరిగ్గా లేకపోవడము, 2 వయసు పెరగడం, ఏజ్ 50 కన్నా ఎక్కువ ఉండడము, వాళ్ళల్లో ఈ వెస్టర్న్ డైట్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళల్లో మనం ఈ పాలిప్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆ పాలిప్స్ ఉండడమే క్యాన్సర్కి తర్వాత దారి తీస్తూ ఉంటుంది. అది 1 year 10 year అనేది జనరల్గా అయితే టైం లైన్ 10 years అంటారు. బట్ వీళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది చెప్పలేము. సో అట్లా రకరకాల కారణాలు ఉంటాయి. సో మహిళల్లో పురుషుల్లో చూసుకుంటే రేషియో అనేది ఎట్లా ఉంది, అంటే ఎవరు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు అంటారు ఏజ్ గ్రూప్స్ వైజ్గా మనం చూసుకుంటే? ఇప్పుడు ఫీమేల్స్లో అనుకోమ్మా, ఫీమేల్స్లో జనరల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనం మోస్ట్ కామన్గా చూసేది ఏదో రొమ్ము క్యాన్సర్ ఆర్ గర్భాశయ ఓవేరియన్ క్యాన్సర్ అంటాం. ఇవి 2 ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తాం. మేల్స్లో లంగ్ క్యాన్సర్ కానీ, కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మహిళల్లో అయితే ఎక్కువగా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సరే. అండ్ చాలామందికి ప్రజెంట్ అయ్యేది కూడా ఒక చిన్న గడ్డలాగా కానీ, లేకపోతే నిపుల్లో చేంజెస్ ఉండడం కానీ, లేకపోతే అక్కడ ఏదైనా రెడ్నెస్ ఉండడం కానీ, ఇట్లా అది ప్రజెంట్ అయినప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి చెక్ చేయించుకుంటే దే కెన్ ఐడెంటిఫై దట్. ఓకే. సో ఏజ్ గ్రూప్స్ వైజ్గా ఏమైనా చెప్పొచ్చా సార్, అంటే ఎక్కువగా ఎవరు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు అనేది? జనరల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. అంటే లెస్ దాన్ 18 years చిన్నపిల్లల్లో వచ్చే రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. అంటే విలియమ్స్ ట్యూమర్స్ అని, లేదా క్రేనియోఫెరింజోమాస్ అని అట్లాంటివి. 18 to 65లో ఫీమేల్స్లో అయితే ఎక్కువగా మనం చూసేది బ్రెస్ట్ క్యాన్సర్, లేకపోతే ఓవేరియన్ క్యాన్సర్, లేకపోతే కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఏజ్ పెరిగింది 65 years వాళ్ళలో కూడా ఈ ఫీమేల్స్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాము. మేల్స్లో అయితే ప్రోస్టేట్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, లేకపోతే కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కోలోరెక్టల్ అంటే పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్స్. కొంతమందిలో లివర్ క్యాన్సర్, కొంతమందిలో ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువగా పెరగడానికి గల కారణం ముందే వాటిని మనం గుర్తించలేకపోవడమే అంటారా? అంటే అది ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చింది, ఏం జరుగుతుంది, బాడీలో మార్పులు ఏంటి అనేది ముందే మనం తెలుసుకోలేకపోవడం వల్లనే ఏడాదికి కేసులు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటి క్యాన్సర్ ఉందనుకోండి. నోటి క్యాన్సర్ ఆల్రెడీ స్మోకింగ్, ఈ టొబాకో చూయింగ్ ఉన్న అలవాట్లు ఉండే వాళ్ళకి ఏదన్నా ఒక మానని పుండు ఉన్నా, లేకపోతే టీత్ సరిగ్గా లేకుండా కూడా చిన్న ఏదన్నా మానని పుండు ఉందనుకోండి, జనరల్గా ఇవి పెయిన్లెస్ ఉంటాయి, ఉంటుంది. అది ఏం కాదులే అని పట్టించుకునేటప్పుడు అది ఇక్కడికి స్ప్రెడ్ అవుతుంది, స్టేజ్ అడ్వాన్స్ అవుతుంది. ఇక్కడికి గడ్డల్లాగా అది ప్రజెంట్ అయ్యి దాన్ని లింఫ్ నోడ్స్ అంటాం. అలా లింఫ్ నోడ్ని చూసి ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో దాన్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయలేకపోవడం, ఏదర్ అది పేషెంట్ చూపించుకోకపోవడమా, లేకపోతే డాక్టర్ ఐడెంటిఫై చేయకపోవడమా అనేది పక్కన పెట్టేస్తే, జనరల్గా అవి ఆ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే కొన్ని బెటర్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫీమేల్స్కి మనం చాలామందికి చెప్పేది ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఎవరి సెల్ఫ్గా వాళ్ళే ఆ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి నెలకోసారి. అలా చేసుకుని ఏదైనా ఆల్టరేషన్ ఉంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. లేదు 40 years, అది 40 years దాటిన వాళ్ళకి మనం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటాం. వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు, బట్ 40 ఏళ్ళు దాటింది కాబట్టి వాళ్ళు ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేస్తే వాళ్ళకి చేతికి తగలనివి కూడా
మైక్రో క్యాల్సిఫికేషన్స్ అని ఇలా అట్లాంటివి తెలిసే అవకాశం ఉంటుంది. సో అట్లా ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అది చేయించుకునే వాళ్ళు ఎంతమంది, చేసేవాళ్ళు ఎంతమంది, ఎందుకంటే అది బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక్కదానికి, బట్ ఇంకా బాడీలో చాలా ఉన్నాయి కదా ఆర్గాన్స్. సో ప్రతి ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. సో జనరల్గా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించి రెగ్యులర్ చెకప్లు చూపించుకుంటూ ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ని అడ్వైస్ తీసుకుంటే క్యాన్సర్లు అనేవి ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం చూడొచ్చు భారతదేశంలో ఏడాదికి కూడా క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. అయితే ముందే గుర్తించడం వల్ల ఈ మరణాలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే రష్యా ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిందో, వాళ్ళు తయారు చేసినటువంటి mRNA వ్యాక్సిన్ అనేది తొలి దశలోనే మనకు క్యాన్సర్, ఎటువంటి క్యాన్సర్ ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒకసారి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిన వారికి మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు కూడా ఆ వ్యాక్సిన్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా డాక్టర్లు తెలుపుతున్నారు. విడుదల వంశీతో అంజుమ, బిగ్ టీవీ, Hyderabad. For more videos like this, subscribe Big TV channel.